అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తెలంగాణ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఏడబ్ల్యూ సివిల్, ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్, అదేవిధంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, మరీ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్తో పాటుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి వారి యొక్క టైంని, అదేవిధంగా ఏ విధంగా చదివితే హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, పక్కాగా మనం ఒక ప్లాన్ చేసుకొని చదివితే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి అంటే అవకాశం ఉన్నటువంటి వేరే ఏవైతే ఉన్నాయో అంటే పివైక్యూస్ క్వశ్చన్స్ పేపర్స్ కావచ్చు, దాంతోపాటుగా బుక్స్ కావచ్చు. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనతో చర్చించడానికి ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, అదేవిధంగా సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి సంతోష్ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే రామ్. సార్, ఇటీవల విడుదలైనటువంటి ఈ టీజీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి ఏడబ్ల్యూ కావచ్చు, లేకుంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు. సో ఒకసారి వీటి గురించి కంప్లీట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మనకిప్పుడు జనరల్గా ఇప్పుడు ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చింది మాత్రం ఓన్లీ ఆర్ఎండ్బి మాత్రమే. సో మనకు పబ్లిక్ హెల్త్ కానీ, ఇరిగేషన్ కానీ, పంచాయత్ రాజ్, మిషన్ భగీరథ, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ 222 పోస్టులు సివిల్ వాళ్ళకి అండ్ 49 పోస్టు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏవైతే రిలీజ్ అయినాయో ఇవి ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్కి మాత్రమే సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే. వీటికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ సివిల్ అయితే మనకి స్టార్ట్ అయింది, June 6 నుంచి స్టార్ట్ అయింది. సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే పాస్ అవుట్ అయి ఉండాలి ఆల్రెడీ, సో వాళ్ళకి మనకి June 6 నుంచి 13th జూలై వరకు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకైతే ఆల్రెడీ డాటా ఉంటుంది కాబట్టి వాళ్ళు జస్ట్ నార్మల్గా ఫీ పే చేసేసి మనకి అప్లికేషన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి మనకి 8th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, 15th వరకు ఉంటుంది. ఇవి రెండు కాకుండా ఆర్ఎండ్బి కాకుండా మనకి స్పెషల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టులు కూడా ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి June 10th నుంచి స్టార్ట్ అవుతుంది, July 17th ఎండ్ అయిపోతుంది మనకి. సార్, మనకు ఇప్పుడు వచ్చినటువంటి 3 నోటిఫికేషన్లు చూసినట్లయితే తెలంగాణలో ఇతర నోటిఫికేషన్లు కూడా రావడానికి ఏమైనా అవకాశం ఉందా? ఎస్ రామ్. ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకి ఈ మధ్య సీఎం మాటలలో 5,000 వరకు మనకి పోలీసు పోస్టులు ఇస్తామని చెప్పేసి సీఎం గారే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అలాగే మనకి ఎఫ్బిఓ ఇస్తామని చెప్పేసి మనకి చైర్మన్ గారు కూడా అనౌన్స్మెంట్ చేశారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వస్తాయని చెప్పేసి. అండ్ దాంతోపాటు మనకి స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేది మనకి ఉన్నాయి వేకెన్సీస్కి క్లియరెన్స్ వచ్చింది అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఎండోమెంట్ ఆఫీసర్కి కూడా ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. సో ఇలా కంటిన్యూగా మనకి నోటిఫికేషన్స్ రావడానికైతే మాకు హోప్ అయితే ఏర్పడుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పటివరకు మనకి Group 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరగలేదు, మనకి Group 2 Group 3 అయిపోయిన తర్వాత ఏం జరగలేదు కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నారు, ప్యాసివ్స్ మోడ్లో. సో ఇప్పుడు ఒక రాబోయే 6 నెలలు కనుక యాక్టివ్గా ఉంటే ఇక మళ్ళీ సబ్జెక్టును ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ ట్రాక్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏడబ్ల్యూ సివిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, వాటితో పాటుగా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ప్రత్యేకంగా ఇప్పుడు ఈ 222 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే, ఆర్ఎండ్బి. సో ఓన్లీ అంటే సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది రామ్. ఇప్పుడు 4th ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు మొన్న మేలో, కానీ వాళ్ళకి సర్టిఫికేట్ రాలే. సో కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. మనకి ఆల్రెడీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి అనమాట. అంటే కంప్లీట్గా పాస్ అవుట్ అయిపోయి వాళ్ళ దగ్గర పాస్ అయిన సర్టిఫికేట్ కూడా ఉండాలి మనకి. సో అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మాత్రము మనకు ఎలిజిబిలిటీ లేదు. అంటే 2025 వరకు పాస్ అవుట్ అయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సివిల్ ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ సివిల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళందరూ ఎలక్ట్రికల్ వాటికి ఎలిజిబుల్. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కనుక చూస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మనకి మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్, సివిల్ వాళ్ళు ఎలిజిబుల్, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబులే. దానికి మెకానికల్ వాళ్ళకి ఆర్ఎండ్బిలో కానీ దీంట్లో లేవు. మెకానికల్ వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయాలంటే పాపం వాళ్ళకి ఇది ఒకటే ఆప్షన్ ఉంది. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డే ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డే ఉంది. 19 పోస్టులు ఉన్నాయి. 19 పోస్టులే ఉన్నాయి. సార్, వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ 3 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మనకి 2 పేపర్స్ ఉంటాయి. మనకి టోటల్గా మనకి 450 మార్కులు. పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్క్స్ ఉంటుంది. మనకు పేపర్ 2 అయితే వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో అవి కూడా 150 క్వశ్చన్సే, బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో అందువల్ల అవి 300, జిఎస్ 150 క్వశ్చన్స్ 1 మార్క్, టోటల్గా 450 మార్క్స్ మీద మనకు మెరిట్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఇంటర్వ్యూస్ అనేవి లేవు.
మనకి. ఓకే. వీటికి సంబంధించిన నెగెటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుంది? నెగెటివ్ మార్కింగ్ ఏం లేదు మన దగ్గర. మీరు అన్నారు పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయని చెప్పి. సో పేపర్ 1 ఎలా ఉంటుంది ఒకసారి? పేపర్ 1 అనేది మనకి ఇప్పుడు మామూలుగా టీజీపీఎస్సీ పెట్టే అన్ని ఎగ్జామ్స్‌కి పేపర్ 1 అనేది కామన్. నార్మల్‌గా ఈ ఎగ్జామ్ కాదు, ఏ ఎగ్జామ్ తీసుకున్నా అది కామన్. అదే వీళ్ళకి కూడా సేమ్. మనకి ఇందులో పేపర్ 1లో మనకు 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. 13 టాపిక్స్. యాజ్ యూజువల్‌గా కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీషు, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, తెలంగాణ స్కీమ్స్, సోషల్ ఎక్స్‌క్లూషన్. సో ఇవి సబ్జెక్ట్స్ అనేటివి కామన్ సబ్జెక్ట్స్ ఇవి. ఇవి 150 మార్క్స్ క్వెషన్స్ ఇవే ఉంటాయి మనకి. ఇక టెక్నికల్ సబ్జెక్టులు కూడా వాళ్ళకి 13 టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ 1కి సంబంధించినటువంటిది మనకు ఈ 3 నోటిఫికేషన్‌లు ఒకటే సిలబస్. ఆ 3 నోటిఫికేషన్స్ ఒకటే సిలబసు. కాకపోతే ఎగ్జామ్ వాళ్ళకి డిఫరెంట్ టైమ్స్‌లో ఇచ్చిర్రు కాబట్టి మరి జీఎస్ పేపరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రావచ్చు. ఇప్పుడు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అయితే వేరే డేట్ సెప్టెంబర్‌లో ఎగ్జామ్ ఉంది కాబట్టి డెఫినెట్‌గా దానికి ముందే ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి పేపర్ వేరే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒకటే రోజు ఎగ్జామ్ పెడతారా? లేదంటే వేరు వేరు పెడతారా? అనేది మనకి క్లారిటీ లేదు. సో ఒకవేళ ఒక రోజు పెడితే జీఎస్ కామన్‌గా రావచ్చు. వేరే వేరే రోజుల్లో పెడితే జీఎస్ కూడా వాళ్ళకి ఎవరి పేపర్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ పోయినసారి తీసుకుంటే మాత్రం అందరికి ఒకటే రోజు పెట్టారు కామన్ పేపర్. సార్ పేపర్ 1 వచ్చేసరికి ఇప్పుడు 3 నోటిఫికేషన్‌లకు సంబంధించినటువంటి కామన్ సిలబస్ ఉంది. సో ఎక్కువగా మనం ఎలా అంటే ఏ సబ్జెక్టుల మీద ఫోకస్ చేస్తే మనం పేపర్ 1లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు పేపర్ 1లో మనకి ఇప్పుడు స్కోర్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రికల్ కానీ లేదంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు వీళ్ళు కానీ కనుక సెలక్షన్ లిస్ట్‌లో ఉండాలి అంటే మినిమమ్ మనకి 100+ కంపల్సరీ రావాల్సిందే పేపర్ 1లో. 100 అనేది మినిమమే అది. సో మినిమం లేకుండా 100 లేకుండా, ఎందుకంటే ఉన్నాయి 222 కదా సార్ పోస్టులు. సో దానికి హై కాంపిటీషన్ ఉంటుంది. మళ్ళీ టీజీపీఎస్సీ మనకేంటిది 3 డెసిమల్ పాయింట్స్ వరకు మెరిట్ కౌంట్ చేస్తుంది. సో నార్మలైజేషన్ చేస్తారు వీళ్ళకి. ఒకవేళ డిఫరెంట్ ఎగ్జామ్‌లో జరుగుతాయి. నార్మలైజేషన్స్ చేయడం ద్వారా సో మనకి డెసిమల్ పాయింట్ వరకు కౌంట్ అవుతుంది మెరిట్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి 100+ ఉన్న వాళ్ళకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఈ 100లో మనం స్కోర్ చేయాలంటే మనకు రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ 20 వస్తాయి. అంటే కొన్ని ఎగ్జామ్లలో 25 ఇచ్చాడు, కొన్ని ఎగ్జామ్లలో 20 ఇచ్చాడు. మినిమం అయితే 20 కంపల్సరీ వస్తాయి. సో వీళ్ళందరూ బీటెక్ గ్రాడ్యుయేట్సే కాబట్టి మ్యాథ్స్ మీద ఖచ్చితంగా ఎంతో కొంత గ్రిప్ అయితే ఉంటుంది. గ్రిప్ లేకుండా ఎవరు ఉండరు. దీంట్లో ఈ 20 మార్కులకి 18 మార్కులు కనుక రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ కనుక ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి 100 ఖచ్చితంగా వస్తాయి కంపల్సరీ. అది టాప్ ప్రియారిటీ. తర్వాత తీసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలామంది నెగ్లిజెంట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇంగ్లీష్ అసలు పట్టించుకోవట్లేదు. కానీ ఇంగ్లీష్ కూడా రోజు ఒక అరగంటనో ఒక 40 మినిట్స్ కేటాయిస్తే దాంట్లో మనకు చిన్నప్పటి నుంచి అంత గ్రిప్ లేకపోయినా ఇప్పుడు కొంచెం పికప్ అయినా ఒక 12 నుంచి 13 క్వశ్చన్లు కూడా ఇంగ్లీష్లో మనకి యాంటోనియమ్స్, సినోనిమ్స్ కానీ, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ కానీ, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, సింపుల్ టు కాంపౌండ్ సెంటెన్స్, ఇవి ప్రిపోజిషన్స్ ఇవి పెట్టడానికి అవకాశం ఉన్నాయి. అందులో కూడా ఒక 12 మార్కుల వరకు మనకి తీసుకురావడానికి అవకాశం ఉన్నాయి మనకి. సో మిగిలిన సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఇవి మిగిలిన సబ్జెక్ట్స్ ఇప్పుడు మనకి జనరల్గా వీళ్ళకి ఎక్కువ మొత్తంలో సివిల్ వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రఫీ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. వీళ్ళకి రివర్స్, డ్యామ్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కదా, రాక్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. సో జాగ్రఫీలో ఎవ్రీ టైమ్ మినిమం 18 నుంచి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రీవియస్గా మనం తీసుకుంటే అన్ని ఎగ్జామ్లలో 18 నుంచి 20 జాగ్రఫీ. దాంట్లో టు బీ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ తెలంగాణ. ఈ 18 నుంచి 8లో 10 క్వశ్చన్లు తెలంగాణే ఉంటాయి. తెలంగాణ జాగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి. సో ఇది నెక్స్ట్ హైయెస్ట్ స్కోరింగ్ మనకి. తెలంగాణ జాగ్రఫీ ప్లస్ ఇండియన్ జాగ్రఫీ 18 నుంచి 20 మార్కులు ఉన్నాయి. ఇది స్కోరింగ్. దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి అంటే ఖచ్చితంగా బల్లగుద్దేసి స్టాంప్ వేసేసి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, మనం ఆన్సర్ పెట్టగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ ఉండేది పాలిటీ. పాలిటీ నుంచి 10 నుంచి 12 అనేది ఇక గన్ షాట్ అవి. వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే దాంట్లో మిస్టేక్ జరగడానికి అవకాశాలు తక్కువ. ఇక వేరే సబ్జెక్టులు అంటే మనకి డొమైన్ ఎక్కువ ఉంటుంది, ఏరియా బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ పాలిటీ అనేది కొంచెం రిస్ట్రిక్టెడ్, అంటే వీళ్ళ ఎగ్జామ్కి రిస్ట్రిక్టెడ్. సివిల్స్కి అలాంటి వాటికంటే పెద్దగా ఉంటుంది కానీ ఏడబ్ల్యూ వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. పీవైక్యూస్. సో పేపర్ 1 విషయానికి వచ్చేసరికి మనకు గతంలో కూడా అంటే 2022లో కూడా మనకు కొన్ని ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి సో పీవైక్యూస్ ఏమైనా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది? పీవైక్యూస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి రామ్ సార్. ఎందుకంటే పీవైక్యూస్ ఆధారంగానే మనకి ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే పోయినసారి మనకి ఒకసారి ఆఫ్లైన్లో జరిగింది, క్యాన్సిల్ అవ్వడం వల్ల మళ్ళీ ఆన్లైన్లో పెట్టారు మనకి. ఆఫ్లైన్లో జరిగిన క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చింది. అసలు ఈడబ్ల్యూకి ఇంత లెవెల్ వస్తుందా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది వచ్చింది. ఆన్లైన్లో కూడా టఫ్ వచ్చేది, కాకపోతే ఆన్లైన్లో 1 లైనర్స్ ఎక్కువ ఉన్నాయి. స్టేట్మెంట్ రూపంలో ఇచ్చిన క్వశ్చన్స్ కన్నా 1 లైన్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆఫ్లైన్లో జరిగిన దాంట్లో ఏమో మోర్ నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్స్ స్టేట్మెంట్ ఫామ్లో ఉన్నాయి. కానీ 2 పేపర్స్ ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి. అటుపోతే ఆఫ్లైన్ కొద్దిగా టఫ్ ఉంది బాగా. సో అంటే మనం అనుకుంటాం ఈడబ్ల్యూ అంటే 1 లైనరే వచ్చిందేమో అని మన ఉంటుంది కదా, అది బద్దలు కొట్టేసారు వాళ్ళు. సో పేపర్ 2 విషయానికి వచ్చేసరికి మనకు సివిల్, ఎలక్ట్రికల్ అంటే ఏడబ్ల్యూ సంబంధించి ఒక విధంగా ఉంది మనకు సిలబస్. అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంటల్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వేరే విధంగా ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో
ఏడబ్ల్యూ దాంట్లో మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి పేపర్ 2కి సంబంధించి. పేపర్ 2 ఆ పేపర్ 2 10 యూనిట్స్‌లో 3 యూనిట్స్ మాత్రమే మనకు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే మనకి హైడ్రాలజీ ఒకటి ఉంది, మనకి థర్మోడైనమిక్స్ ఇవి ఉన్నాయి. ఇవి దేనికి సంబంధించి టెక్నికల్ 3 యూనిట్లు. మిగతా 7 యూనిట్లు ఏవైతే ఉన్నాయో మిగతా 7 యూనిట్లు మొత్తం ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానీ, డ్యామ్స్ అండ్ రిజర్వ్స్ అండ్ డ్యామేజెస్ కానీ, ఇట్లాంటివి అన్నీ కూడా పూర్తిగా ఎన్విరాన్మెంటల్ సైన్సే ఉన్నాయి. 7 యూనిట్స్, టెక్నికల్ 3 యూనిట్స్. కానీ ఇవి స్కోర్ చేయడం చాలా ఈజీయే. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ చూసుకున్నప్పుడు మనకి సివిల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు దాంట్లో బిజీ ఉన్నారు. ఇక్కడ మెకానికల్ వాళ్ళే మిగిలిపోయారు. ఎక్కువ మెకానికల్ వాళ్ళే దీనికి కాంపిటీషన్లో ఉన్నారు, ఇది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దానికి. సో సివిల్ ఎలక్ట్రికల్ సంబంధించిన పేపర్ 2 ఎలా ఉంటుంది సిలబస్? వాళ్ళకి ఇప్పుడు సివిల్ వాళ్ళకి తీసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో వాళ్ళకి 13 సబ్జెక్టులు ఉన్నాయి. అవి లెంతీ సబ్జెక్ట్స్ ఉన్నాయి 13 సబ్జెక్టులలో. ఇప్పుడున్న టైంలో అంటే ఇప్పుడు మనకి 120 to 130 డేస్ అప్రాక్సిమేట్ అక్టోబర్లో ఎగ్జామ్ కాబట్టి 120 to 130 డేస్ ఉంది. ఈ 120 to 130 డేస్లో 13 సబ్జెక్టులు ప్లస్ జిఎస్ని బ్యాలెన్స్ చేస్తూ చదవడం అనేది కొంచెం స్టూడెంట్స్కి కత్తి మీద సాము లాంటిదే. సో దీంట్లో మనకి ఎక్కువ స్కోరింగ్ కనుక తీసుకుంటే మనకి జనరల్గా హైడ్రాలజీ, ఇరిగేషన్ రెండు ఇంటర్లింక్ ఉంటాయి. సో ఈ హైడ్రాలజీ, ఇరిగేషన్ సబ్జెక్ట్ నుంచి 20 నుంచి 25 మార్కుల వెయిటేజ్ ఉంది. మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ తీసుకుంటే హైడ్రాలజీ, ఇరిగేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉంటుంది వీళ్ళకి, అది కూడా 20 మార్కుల వెయిటేజ్ ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అది 15 మార్కుల వెయిటేజ్ ఉంది. ఇవి టాప్. మళ్ళీ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఈ 5 సబ్జెక్టులు ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, హైడ్రాలజీ అండ్ ఇరిగేషను, ఈ ఈ 5 సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో 5 సబ్జెక్టులు కంపల్సరీ పర్ఫెక్ట్ ఉండాలి. జియోటెక్ ఇవి కంపల్సరీ. అంటే మోస్ట్ 70% ఆఫ్ ద పేపర్ ఈ 5 సబ్జెక్టులతోటే అయిపోతుంది. మిగతా చిన్న ఉంటాయి, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఇవి కొన్ని చిన్న సబ్జెక్టులు ఉన్నాయి. అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ స్కోరింగ్ బిల్డింగ్ మెటీరియల్స్, సర్వేయింగ్ ఉంటాయి. అందులోకి వెళ్ళి కూడా 7 నుంచి 10 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంది మామూలుగా. సో మనకు పేపర్ 1, పేపర్ 2 ఓవరాల్గా ఎక్కువగా మనం ఏ సబ్జెక్ట్ని ఫోకస్ చేస్తే మనకు స్కోర్ జాబ్ డిసైడింగ్ అవుతుంది? ఇక్కడ ఇది చాలా మందికి వచ్చే డైలమా. అండ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీరు ఏదైతే క్వశ్చన్ రైట్ చేస్తారో వాళ్ళ మైండ్లో కూడా అదే ఉంటుంది. మనకు టెక్నికల్ ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు కదా, ఇక్కడ 300 మార్కులు వస్తాయి, జిఎస్ ఒక్క మార్కే కదా, అవి అక్కడ 150 వస్తాయి. ఈ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మోర్ టెక్నికల్ వైపుకి షిఫ్ట్ అయిపోతారు. కానీ అక్కడ పాయింట్ ఏంటిదంటే రామ్, ఇప్పుడు మనకి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్ కదా, 150కి 150 ఎవరు చేయలేరు. ఈ టెక్నికల్లో మామూలుగా ప్రాక్టికల్గా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం చేసేది ఏంటంటే ఒక టాపర్ ఐడియాలజికల్ సిచ్యువేషన్ తీసుకుంటే 125 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలడు టాపర్. అంటే ఒక టాపర్కి 250 మార్కులు వస్తాయి, హయ్యెస్ట్ అది టాప్. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటిది అనేది పాయింట్ కదా. మిగతా వాళ్ళు ఏంటిదంటే 200, 210, 205 వరకు వస్తారు. కానీ ఆ 205 స్కోర్ అనేది జాబ్ రావడానికి సరిపోదు. 100 మార్కుల్లో జిఎస్ కంపల్సరీ రావాల్సిందే. 100 మార్కులు జిఎస్ రాయకుండా సో మనకి రాదు. మీకు ప్రీవియస్ 2-3 స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 248 మార్క్స్ వచ్చినాయి టెక్నికల్, 248 టెక్నికల్ ఎంత తెలుసా? 72. అంటే పేపర్ 1 72, కట్ ఆఫ్ ఏమో 368. అంటే నీకు ఇక్కడ 40 మార్కులు ఇక్కడనే పోయినాయి, జిఎస్లో 40 మార్కులు. ఇట్లా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంతకుముందు గేట్ ప్రిపేర్ అయిన వాళ్ళు, లేదంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో పనిచేసే వాళ్ళు, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వీళ్ళందరికీ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. కానీ వాళ్ళకి వచ్చేసరికి జిఎస్ ఏమవుతుంది 80-75 దగ్గర ఆగిపోవడం వల్ల వాళ్ళు అవుట్ ఆఫ్ రేస్ వెళ్ళాల్సి వస్తుంది, ఈవెన్ టెక్నికల్ నాలెడ్జ్ సౌండ్ ఉన్నా కానీ. సో అందువల్ల ఇక్కడ ఇందులో 100, ఇందులో 140, అంటే ఈ 240 మార్కుల వరకు తీసుకుంటే 100 మార్క్స్ పేపర్ 1, పేపర్ 2 240, అట్లీస్ట్ 340 మార్క్స్ అనేది ఉండాల్సిందే. అది 340 మార్క్స్ అనేది రామ్, అది కట్ ఆఫ్. ఇంకా హైయెస్ట్ వేరే మనం మాట్లాడుతుంది లీస్ట్ కిందిది. సో సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది స్టూడెంట్ ఇప్పుడు జిఎస్ అంటే పేపర్ 1కి సంబంధించి మన మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. కానీ పేపర్ 2 విషయానికి వచ్చేసరికి మనకు ఎలాంటి బుక్స్ అందుబాటులో ఉన్నాయి అంటే కాంపిటేటివ్ పరంగా. సో కొంతమంది స్టూడెంట్స్ వారి బీటెక్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ చదువుకుంటే సరిపోతుందా, లేదంటే ఏమైనా స్పెసిఫిక్గా వీటికి సంబంధించినటువంటి మార్కెట్లో బుక్స్ అందుబాటులో ఉన్నాయా అని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి విషయం. మార్కెట్లో మనకి టెక్నికల్కి అయితే మనకు కాలేజీ లైబ్రరీలలో ఉండే పెద్ద బుక్స్ ఏవైతే ఉంటాయి మనకి స్టాండర్డ్ బుక్సే చాలామంది ఫాలో అవుతారు. కానీ బయట మనకి ఇప్పుడు గేట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గేట్ ఎగ్జామ్స్ బుక్స్ ఉంటాయి కదా, సో అవి ఉపయోగపడతాయి వీళ్ళకి. కానీ మార్కెట్లో స్పెసిఫిక్గా మనకి ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నట్టు అట్లా మనకి మార్కెట్లో మాత్రం బుక్స్ వీటికి అవైలబిలిటీ ఉండవు. టెక్నికల్ సబ్జెక్టులు అయితే ఉండవు. ఖచ్చితంగా బీటెక్ లెవెల్ కాలేజీలో వాళ్ళ నోట్స్లు కానీ అవే ఉంటాయి కదా, సో అవి
ఎన్విరాన్మెంటల్ సంబంధించిన నోటిఫికేషన్ దానికి సంబంధించిన బుక్స్ సార్ ఒకసారి. ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఏదైతే ఉందో మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు 7 యూనిట్లు అనేటివి ఎన్విరాన్మెంట్ ఉంది, 3 యూనిట్లు టెక్నికల్. ఆ 3 యూనిట్లు టెక్నికల్ అనేది వీళ్ళు వాళ్ళ సబ్జెక్టు బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. మనకి ఈ 7 యూనిట్ల ఎన్విరాన్మెంట్కి మనకి యూజీసీ గ్రాంట్స్ కమిషన్ రాసినటువంటి బరూచా అనేది ఒక బుక్ ఉంటుంది. యూజీసీ గ్రాంట్స్ కమిషన్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బుక్కే. సో ఆ బరూచా బుక్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ద సిలబస్ని మనకు కవర్ చేస్తుంది. మిగతా ఇంకొక 40% అనేది మార్కెట్లో ఉన్న ఈ యూపీఎస్సీకి సంబంధించిన ఏ ప్రైవేట్ బుక్ అయినా మనం రిఫర్ చేసుకోవచ్చు. మనం ఇది బరూచా బుక్ మాత్రం మ్యాండేటరీ. ఏడబ్ల్యూ సంబంధించినటువంటి ఈ సివిల్, ఎలక్ట్రికల్ ఈ 2 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి అక్టోబర్లో అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సేమ్ మనకు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇదేమో మనకు సెప్టెంబర్లో ఉన్నటువంటి అవకాశం ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఈ టైం ఏదైతే ఉందో ఎలా ప్లాన్ చేసుకొని చదవాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 90 days అరౌండ్? అదే 90 to 100 days మనకి టైం ఉంది. సో ఈ టైంలో ఇప్పుడు మనకి పేపర్ 1 విషయానికి వస్తాయి. పేపర్ 1లో ఫస్ట్ వాళ్ళు స్కోరింగ్ మనకు 100 దాటాలి అంటే రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ జాగ్రఫీ, పాలిటీ. దాని తర్వాత మనకి తెలంగాణ స్కీమ్స్ కూడా వెయిటేజ్ బాగానే ఉంటుంది. ఒక 8 క్వశ్చన్స్ అనేటివి మనకి తెలంగాణ స్కీమ్స్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి తెలంగాణ స్కీమ్స్ అనేది పర్ఫెక్ట్ అవ్వాలి. ప్లస్ రీసెంట్గా మనకి మార్చ్ మంత్లో మనకి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ అయింది. అంటే మనం ఆర్థిక సర్వే అంటాం కదా, అది రిలీజ్ అయింది. సో దాంట్లో నుంచి కూడా మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. మనకి నార్మల్ క్వశ్చన్స్ వస్తాయి. మరి తెలంగాణ జిఎస్డిపి ఎంత, జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అన్నారు కదా. సో 2047 వాటికి తెలంగాణ యొక్క ఎకానమీ ఎన్ని $1 trillion పెరగాలనుకుంటున్నాం, మనం 3 trillion, 2 trillion. సో ఇలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఎకనామిక్ సర్వే నుంచి కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇండియా బడ్జెట్ అండ్ తెలంగాణ బడ్జెట్ 2 ఉన్నాయి, వాటి నుంచి ఒక 2 క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ 20. సార్ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి ఎన్ని మంత్స్ ముందు నుంచి చదివితే బాగుంటుంది? ఇప్పుడు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయితే చదవాల్సిందే కంపల్సరీ. జనవరి నుంచి సెప్టెంబర్ మంత్ వరకు ఈ 9 నెలలు అయితే చదవాల్సిందే. ఈ 9 నెలల్లో ఇప్పుడు ఈ లాస్ట్ అంటే అక్టోబర్ నుంచి కౌంట్ చేసుకుంటే బ్యాక్ టు అక్టోబరు, సెప్టెంబర్, ఆగస్ట్ ఈ 6 months మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. స్కీమ్స్ విషయానికి వచ్చేసరికి గత గవర్నమెంట్ సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ అయితే బాగుంటుందా, లేకుంటే కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి చదివితే బాగుంటుంది? ఇప్పుడు మనకి కొన్ని ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది సేమ్. సో రైతు బంధు అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు పేరు మారింది అంతే, సేమ్ కంటిన్యూ అవుతుంది మనకి. సో చాలా స్కీమ్స్ అనేవి ఏమున్నాయి, కంటిన్యూయేషన్లోనే ఉన్నాయి మనకి. సో కానీ ఇప్పుడు కొత్త స్కీమ్స్ పర్టికులర్ ఇప్పుడైతే ఇవి ఫోకస్ చేయాలి. ఇప్పుడు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ప్రోగ్రామ్ అన్నాం, అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. చాలా వరకు స్కీమ్స్ అనేది గవర్నమెంట్, కాకపోతే కొన్ని కొత్తగా లాంచ్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరామ అమృతం అని ఒక స్కీమ్ ఉంది. వెరీ రీసెంట్గానే గవర్నమెంట్ మనకి మే 2025లో మనకి భద్రాద్రి కొత్తగూడెంలో మనకి సీతక్క గారు లాంచ్ చేశారు. సో ఏంటంటే పిల్లలకి ఎవరికైతే రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి చిక్కి నెలకి 30 చిక్కీలు సప్లై చేయడం అనమాట. అట్లా వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీని, అనిమియాని ఓవర్కమ్ చేయడానికి. సో ఇట్లా కొన్ని కొత్త స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు, సో వెరీ రీసెంట్గా 2.5 లక్షల ఇల్లు కడతాము ఈ సంవత్సరంలో అని చెప్పేసి ఫినాన్షియల్ అప్రూవల్ ఇచ్చారు. సో ఇలా వెరీ లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతున్నాయో అవి మనకి కొన్ని చూసుకోవాల్సిందే. పాత స్కీమ్స్ ఏవైతే కంటిన్యూషన్లో ఉన్నాయో వాటిని చూడాలి. పాత స్కీమ్స్ కంటిన్యూషన్లో ఉన్న స్కీమ్స్ ప్లస్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి. 8 మార్కులు వస్తాయి మినిమం స్కీమ్స్ అనేటివి. సార్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫర్దర్గా ఒకవేళ ఇక్కడ జాబ్ మిస్ అయితే ఫర్దర్గా మనకు వేరే ఏదైనా నోటిఫికేషన్కి సేమ్ సిలబస్ తోటి యూజ్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? అయ్యా అది మనము దాని గురించి ఆలోచించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయని మనకి న్యూస్ పేపర్లో ఇంటర్లో వచ్చినాయి. పంచాయత్ రాజ్లో వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు HNWSలో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ అన్నిట్లలో కలిపి దాదాపు 800 నుంచి 900 వేకెన్సీస్ ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కూడా ఫినాన్షియల్ అప్రూవల్ ఇండియన్స్ రాలేదు. సో ఓన్లీ R&Bకి ఇండియన్స్ వచ్చినాయి కాబట్టి ఈ 222 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినారు. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇందులో, కానీ నోటిఫికేషన్ వచ్చింది ఒక్క డిపార్ట్మెంట్కే. ఇప్పుడు పబ్లిక్ హెల్త్కి రాలేదు, మిషన్ భగీరథకి రాలేదు, పంచాయతీ రాజ్కి రాలేదు, ట్రాన్స్పోర్టేషన్కి రాలేదు, ఓన్లీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చింది. సో మిగతావన్నీ కూడా మనకు పైప్ లైన్లో ఉన్నాయి. సో ఈ ప్రిపరేషన్ అయితే వేస్ట్ అవ్వదు. సో ఈ 6 months ప్రిపరేషన్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా కానీ నెక్స్ట్ 2027 జనవరి కానీ మార్చ్ కానీ అప్పుడు కూడా మళ్ళీ ఏమవచ్చు మిగిలిన వాటికి మళ్ళీ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఫర్దర్గా స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, సో ఏపీలో కూడా మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో యాజ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీగా వారికి ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? ఇది అందరికీ తెలిసిన విషయం, మనం చెప్తే కూడా స్టూడెంట్స్కి తెలుసు, అది మనం చెప్పినా కానీ మన వృత్తి ధర్మంగా మనం చెప్పాలి. సో కన్సిస్టెన్సీ
కన్సిస్టెన్సీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే రెండు మేజర్: కన్సిస్టెన్సీ, పేషెన్స్. ఏమవుతారంటే చాలామంది అప్పుడప్పుడు మెసేజ్ చేస్తారు, సార్ వస్తుందా రాదా, జీవితం మీద విరక్తి వస్తుంది, ఇట్లా వాళ్ళు ఏమవుతారంటే ప్రిపేర్ అయిపోయి ఫ్రస్ట్రేషన్లోకి వస్తారు కదా. కానీ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా అదే టెస్ట్ చేస్తుంది, మనం ఎంతవరకు పేషెన్స్గా ఉంటున్నామన్న అనే టెస్ట్ చేస్తుంది. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఫర్దర్గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా పేషెన్స్, కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం అసలు సక్సెస్ రాని వాళ్ళు ఎవరు లేరు. మనం ఎవ్వరు ఏ విజేత యొక్క విజయగాథ చదివినా కానీ పేషెన్స్, కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళే ఉంటారు. సో దీంట్లో కూడా సేమ్ అదే, పేషెన్స్, కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 80 డేస్ అరౌండ్ 90 డేస్ ఏదైతే ఉందో ఈ టైంలో కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా, ఒకవేళ తీసుకుంటే ఆన్లైన్ తీసుకుంటే బాగుంటుందా, ఆఫ్లైన్ తీసుకుంటే బాగుంటుందా ఒకసారి? ఈ టైంలో మనకి కోచింగ్ అంటే ఇప్పుడు ఆఫ్లైన్ అనుకోండి, ఆఫ్లైన్ మార్నింగ్ 7 o'clockకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ 1 ఉంటుంది, మళ్ళీ 6 వరకు క్లాసెస్ కొని అవుతాయి. అంటే ఆల్మోస్ట్ 10 hours క్లాస్లోనే పోతుంది. ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి దాన్ని ఎప్పుడు రివైజ్ చేయాలి. దీంట్లో ఇది జిఎస్ 13 సబ్జెక్టులు ఉన్నాయి, టెక్నికల్ 13 సబ్జెక్టులు, 26 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 26 సబ్జెక్టులు అనేది ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటూ రివైజ్ చేయడం అనేది చాలా కష్టం, అంటే ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు అది. సో ఇప్పుడు ఆన్లైన్ అనుకోండి, వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులను ఏం చేయొచ్చు, వాళ్ళు ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులని కూర్చొని టక ఏం నేర్చుకోవచ్చు. కానీ ఆఫ్లైన్ అట్లా కాదు కదా, వాళ్ళ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలజీ, ఇరిగేషన్ 20 మార్కులు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడు, హైడ్రాలజీ, ఇరిగేషన్ని చూసేసుకుంటాడు వాడు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే ఆన్లైన్ బెటర్. మామూలుగా అయితే ఆఫ్లైన్ క్లాసెస్ బాగుంటాయి, కానీ ఇప్పుడున్న టైం బౌండ్కి మాత్రం ఆన్లైన్ అనేది మోర్ ప్రిఫరబుల్. టైంలో ప్రజెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వీరు టెస్ట్ సిరీస్ రాస్తే ఎలా ఉంటుంది? టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే జిఎస్ అనేది టెస్ట్ సిరీస్ రాసినా రాయకపోయినా కొంచెం ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, టెక్నికల్కి మాత్రం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న డెసిమల్ పాయింట్స్, స్పెసిఫికేషన్స్, రూల్స్, ఫార్ములాస్ ఇవి చాలా ఉంటాయి కాబట్టి చిన్న వేరియేషన్లో కూడా మిస్టేక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి వీళ్ళకి. సో కాబట్టి టెక్నికల్ కంపల్సరీ రాయాలి అండ్ జిఎస్ కూడా రాయాలి. అండ్ రెండోది ఏంటంటే వీళ్ళకి ఒక ఇచ్చే అడ్వైస్ ఏంటిదంటే, లాస్ట్ టైం ఏడబ్ల్యూ పేపర్ ఈజీ వచ్చింది, ఏఈ పేపర్ టఫ్ వచ్చింది. ఏఈ కన్నా ఏడబ్ల్యూ అనేది హైయెస్ట్ క్యాడర్ పోస్ట్, కానీ ఏడబ్ల్యూది లూజ్గా ఉంది పేపరు, ఏఈ పేపర్ అనేది టఫ్ ఉంది. సో ఇప్పుడు ఏడబ్ల్యూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మొన్న జరిగినటువంటి ఏఈ పేపర్ అనేది చూడాలి, ఎందుకంటే దానికన్నా ఇది టఫ్ ఉంది కాబట్టి. సో సబ్జెక్ట్ మీద క్లారిటీ కోసం ప్రీవియస్గా జరిగిన ఏఈ పేపరు చూడాలి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ కంపల్సరీ రాయాల్సిందే. రాయకపోతే ఇక అనుకున్నాం కదా మనం 100 + 240 అంటే అవి రావాలి అంటే డెసిమల్ పాయింట్లలో కూడా మార్కులు పోతూ ఉన్నాయి, ర్యాంకులు పోతూ ఉన్నాయి. సో ఒక్క మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు రాయాల్సిందే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా సంతోష్ గారు చెప్పినటువంటి విషయాలు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇటీవల విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏడబ్ల్యూ సివిల్, ఎలక్ట్రికల్, అదేవిధంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్లు, సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్, వాటితో పాటు వీటికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరీ ముఖ్యంగా సిలబస్ని ఏ విధంగా కవర్ చేయాలి, ఇప్పుడున్నటువంటి 80 డేస్ నుంచి 90 డేస్ టైం ఏదైతే ఉందో ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి వారు చెప్పినటువంటి విషయాలు. సో ఈ విధంగా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఈ ఏడాది ఈ 2026 ఏదైతే ఉందో ఈ ఏడాది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్తున్నటువంటి విషయం. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.